హాయ్ అండి, నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులకు. ఈరోజు నేను చేసే వీడియో అండి, ఈ మట్టి కలయికను మొక్క పెట్టడానికి మట్టి కలయికను నేను చూపిస్తానండి. నేను ఇప్పుడు ఒక 10 మొక్కల దాకా తీసుకొచ్చానండి. ఆ మొక్కలు నేను ఈ మట్టి కలిపి ఆ మొక్కల్ని వేరే కుండీల్లో పెట్టి నేను పెట్టడానికని ఈ మట్టిని నేను రెడీ చేస్తున్నానండి. ఇందులో నేను మట్టి, ఇసుక, కోకో, కొబ్బరి పొట్టు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపానండి. కలిపి ఇలా మిశ్రమంగా ఇందులో ఈ పాళ్ళన్నీ ఉన్నాయండి. దీన్ని ఈ విధంగా నేను ఇలా మిక్స్ చేస్తున్నానండి. చేసి ఈ మట్టినంతా చక్కగా ఒకే దగ్గరగా దీన్ని ఇలా కలపాలండి. కలిపేసి మనము కౌమేనూరు కూడా ఉంటే వేసుకోవచ్చండి. అది నా దగ్గర కొంచెమే ఉంది. దీన్ని ఒక దానిలో పెట్టేసుకోవచ్చండి. పెట్టుకుని మనము మొక్కలకి పెట్టేటప్పుడు ఒక్కొక్క కుండీలో కొంచెం కొంచెం ఈ మట్టిని వేసి చక్కగా మనం మొక్కను పెట్టొచ్చండి. ఈ విధంగా నేను ఈ సాయిల్ని నా మొక్కల కొరకని నేను రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా నా దగ్గర పార లేదండి. ఈ టాపీతోటి ఈ మట్టి మిశ్రమాన్నంతా నేను కలయి చేస్తున్నానండి. చక్కగా ఎర్రమట్టి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మట్టిని మంచిగా ఎండలో ఎండబెట్టేసానండి. మట్టిని కూడా మట్టి, ఇసుక, ఈ కొంచెం కౌమేనూరు ఇవన్నీ చక్కగా ఎండబెట్టేసుకున్నానండి. ఎండబెట్టేసుకుని ఈ విధంగా ఈ మట్టి కలయికను ఈ విధంగా మనం కలిపేస్తున్నానండి. ఇలా కలిపేసేసి ప్రతి ఒక్క మొక్కకు మనం ఈ మట్టి మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఇందులో కిచెన్ వేస్ట్ కూడా ఉందండి. ఎర్రమట్టి మంచి ముద్దగా తడిసిపోయి ఉందండి. వర్షాలు వచ్చినాయి కదండి, తడిసిపోయి ఉందండి. ఆ మట్టిని నేను ఉదయాన్నే కొంచెం చక్కగా తీసేసి అంతా ఆరబెట్టేసానండి. ఆరబెట్టేసి ఈ మట్టిని ఈ విధంగా ఇసుక, ఈ కొబ్బరి పొట్టు, కౌమేను, కొంచెం మనం కిచెన్ది వేస్ట్ ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవన్నీ మనము వేసిన కంపోస్ట్ కూడా ఇందులో వేసానండి. వేసి ఈ విధంగా ఈ సాయిల్ని నేను రెడీ చేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని మట్టిని ఇలా కలుపుకోవచ్చండి. పారలేదు నా దగ్గర. ఈ టాపీ పెట్టి నేను చక్కగా కలుపుతున్నానండి. కలిపేసి కొంచెం ఈ మట్టిని కూడా ఇలా చేసుకోవచ్చండి. పారంటే మంచిగా మనకి కలయిక బాగుండేదండి. టాపీతోనే నేను ఈ విధంగా మట్టిని అంత మిశ్రమాన్ని గడ్డలుగా ఉందండి. కొంచెం దీన్ని చక్కగా మనం ఈ విధంగా కలిపేసేసి మంచిగా కలుపుకుని మనం ఒక దానిలో పెట్టుకుంటే మనకి మొక్కలకి కొంచెం ఉపయోగించుకోవచ్చండి. అక్కడక్కడ గడ్డలుగా కూడా ఉందండి. ఇలా కలిపేస్తున్నాను. ఈ విధంగా మనం ఈ మొక్క పెట్టుకునే మిశ్రమాన్ని నేను ఈ విధంగా కలుపుతున్నానండి. కొంచెం గడ్డలు ఉన్నాయండి అక్కడ, అందుకొరకండి నేను ఈ చెయ్యి ఉపయోగించి కలుపుతున్నానండి. చాలా మొక్కలు తీసుకొచ్చానండి, 10 మొక్కల దాకా. ఆ 10 మొక్కల్ని నేను ఇప్పుడు 10 కుండీల్లో కొంచెం వేసి ఈ మట్టి చాలదండి. ఇంకా తర్వాత నేను ఇంకా కొంచెం మట్టి కలిపింది కూడా ఉందండి. ఆ మట్టిని కూడా నేను ఆ తొట్టిల్లో చాలపోతే కలిపేసుకుని మనం మొక్కల్ని ఈ విధంగా పెట్టుకోవచ్చండి. అందులో ఏం వేసానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇసుక, మట్టి, కొబ్బరి పొట్టు, ఈ కౌమేనూరు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా మనం రెడీ చేసుకుంటాం కదండి. ఆ కంపోస్ట్ కూడా ఇందులో కలిపానండి. కలిపేసి నేను కొంచెం మట్టిని శుద్ధంగా ఉంటే ఈ మట్టిని చక్కగా ఎండబెట్టేసానండి. ఎండబెట్టేసినా కానీ కొంచెం గడ్డలుగా ఉంది. అది మనం వాటర్ పోసుకుంటే మనకి సరైపోతుంది. ఈ విధంగా మొక్కను మనం రెడీ చేసుకోవడానికి మట్టి ముందే సిద్ధపరచుకొని మనం ఈ విధంగా మొక్కలు చేసుకోవచ్చండి.
పార ఉంటే ఇంకా మంచిగా కలిపేదాన్ని. మాది కూడా వ్యవసాయం కుటుంబమేనండి. మాకు కొంచెం ఈ మొక్కల విధానం తెలుసు. ఎలా మట్టి కలపాలి, ఏ మట్టిలో పెడితే ఏ మొక్క వస్తుంది, దానికి ఏమేమి పోషకాలు ఇవ్వాలి, ఇవన్నీ కొంచెం నాకు తెలుసండి. అదేవిధంగా నేను ఇప్పుడు కొత్తగా కొన్ని మొక్కల్ని ఇదివరకే ఉన్నాయండి నా గార్డెన్లో, చిన్న గార్డెన్. నేను ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కల్ని పెట్టి నేను కొంచెం పెద్దగా చెయ్యాలని నేను ఒక్కొక్క మొక్క పెడుతున్నానండి. ఈ విధంగా మట్టిని చక్కగా మిశ్రమాన్ని దీన్ని కలుపుకోవాలండి. కలుపుకుని మనం దీన్ని రెడీ చేసుకొని మొక్క పెట్టడానికి మనకు చాలా ఈజీగా కలుపుకుంటాము. ఇంకా కొంచెం సేపు మనం కలుపుదాం. ఈ మట్టిని కొంచెం ఇసుక కూడా వేసాం కదండి, బాగా మిక్స్ అవుతుంది. ఇదిగో మిక్స్ అయ్యి పార ఉంటే ఇంకా ఇలా కలిపి మంచిగా వచ్చేదండి. నా దగ్గర పార లేదు, అందుకని నేను దీన్ని ఈ విధంగా మట్టిని కలుపుకున్నానండి. కలిపి మనం రెడీ చేసుకుందామండి మొక్కలు పెట్టడానికి. ఇంకా అడుగున ఇంకా కొంచెం ఇసుక, ఇదంతా కలయిక బాగా లేదండి. అందుకని నేను మంచిగా ఈ మట్టిని మిశ్రమాన్ని మంచిగా కలుపుదామని ఇంకా ప్రయత్నం చేసి ఇంకా కలుపుతున్నానండి. పార ఉంటే ఇంకా మంచిగా వచ్చేదండి. ఈ మట్టిని మనం కుండీల్లో ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. చాలా మంచిగా మొక్క మంచి ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ప్రతి వాళ్ళు కూడా ముందే కలిపి కుండీల్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనం కొన్ని రోజులు, ఒక 10 రోజులు పోయిన తర్వాత కూడా మనం మొక్కను వేసుకోవచ్చు. మంచిగా మొక్క తయారవుతుంది. ఈ విధంగా మనం ఈ సాయిలు, మొక్క పెట్టే సాయిల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇసుక, మట్టి, కౌమేను, కొబ్బరి పొట్టు, ఈ గార్డెను కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇసుక, మట్టి, కౌమేనుతో సరిపెట్టుకున్నా మనకి మొక్క మంచిగా ఎదుగుదల ఉంటుంది. ఇవన్నీ లేకపోయినా ఇసుక, మట్టి, కౌమేనూరు ఉంటే చాలండి మొక్కకు. రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇచ్చినా కూడా మొక్క మనకు మంచి ఎదుగుదల వస్తుంది. ఇదండి ఈ మిశ్రమాన్ని చూడండి. నేను ఏ విధంగా ఈ మట్టినంతా రోజు నుండి ఎండకి ఎండబెట్టేసి ఈ మట్టినంతా ఈ విధంగా నేను తయారు చేస్తానండి. చక్కగా మంచిగా మొక్క మట్టి మంచిగా చక్కగా గుల్లగా ఉందండి. అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి. అవి పెట్టేటప్పుడు, మొక్క పెట్టేటప్పుడు ఇవన్నీ నేను గడ్డలు కూడా పక్కకు తీసేసి ఈ మట్టితో పెడతానండి. ఈ విధంగా నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఇదో ఇలా ఉందండి మట్టి అంతా. ఈ విధంగా నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.